క్షమించాలి. ఎందుకంటే నేనెప్పుడూ మెసేజ్ తీసుకోలేదు. ఫస్ట్ టైము. ఏదైనా తప్పిదమ్ములుంటే దయతో మన్నించండి. కరెక్ట్ చేయొచ్చు కూడా నన్ను మధ్యలో గాని పర్వాలేదు. అయితే దేవుడు మనకు ఆజ్ఞలిచ్చినాడు. 10 ఆజ్ఞలిచ్చినాడు. అందులో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడకూడదు. మనం ఈజీగా చేసే పాపము అదే. ఈ నౌ డేస్‌లో నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు ఇవన్నీ రేర్ అసలు. నరహత్య అనేది మనం చెయ్యము. వ్యభిచరించకూడదంటే మనము మన హృదయంలో మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం అని మనకు కొత్త నిబంధనల ద్వారా తెలిసింది. బట్ ఈజీగా చేయగలిగే పాపము ఏంటి అంటే అబద్ధము. ఈ నౌ-ఏ-డేస్‌లో సాతాను దాన్ని ఎలా చేశాడంటే చాలా ఈజీ. అబద్ధం అనేది ఎంత ఈజీగా అంటే ఒక్క సెకండ్స్‌లో నాలుక నుంచి దొర్లి బయటకొచ్చేస్తుంది. బట్ అది పెద్ద పాపం అనేది గ్రహించలేకపోతుర్రు మనుషులు. అయితే బైబిల్ ద్వారా మనం కొన్ని వచనాలు చూసుకుందాము. మనము అబద్ధమునకు దూరంగా ఉండాలి. అబద్ధమునకు దూరంగా ఉండుడి అని జెప్పేసి నిర్గమకాండం 23:7లో ఉంది. నిజంగా మనము దూర ట్రై చేయొద్దసలు. అబద్ధము ఆడడానికి ఆ పరిస్థితులు ఉన్నప్పటికిని మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలా సార్లు నిజంగా అంటే మేము హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాం కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరొచ్చి బీపీ చెక్ చేయమని చెప్పి వెళ్ళి ఉండొచ్చు. మరి మనం ఇంకేదో పనిలో అది చెక్ చేయకుండగా ఆలస్యం అయుంటది. వెంటనే మళ్ళీ ఆయనొచ్చి అడుగుతారు. "మీరు ఆ పేషెంట్‌కి బీపీ చెక్ చేసిండ్రా?" అంటే కొంతమంది స్టాఫ్‌ని చూస్తాను కదా నేను. చెక్ చెయ్యరు. బట్ ఏదో ఒక బీపీ చెప్పేస్తారు. నేను సార్ వెళ్ళిన తర్వాత అంటాను, "నువ్వు చెక్ చేయలేదు కదా! నువ్వెందుకు అట్లా చెప్పినావు అబద్ధం" అంటే, "మరి సార్ చెప్పిర్రు కదా అక్క! నేను వేరే పనిలో ఉండే గదా! అది మర్చిపోయాను నేను చెప్పలేదు. అందుకే అబద్ధం చెప్పాను" అంటే, అబద్ధం చెప్పొద్దు అసలు. నీకు నిజం చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని ఆయనకు తెలిస్తే నీ పైన నమ్మకం పోతది. అస్సలు చెప్పొద్దు. అసలు ఎంత ఈజీగా అబద్ధం ఆడేస్తారంటే, నాకైతే చాలా బాధనిపిస్తది. నేను చాలా మందికి మా ఫ్రెండ్స్‌కి చాలా మందికి చెప్పాననమాట. అబద్ధము అనేది ఒక దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. వాళ్ళు హిందూసే. మీరస్సలది చెప్పొద్దు. అబద్ధం చెప్పొద్దు. నీతిగా, నిజాయితీగా ఉండి నిజం చెప్పండి. ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయనైతే ఎన్ని అబద్దాలు ఆడతారంటే అస్సలు చాలా అబద్దాలు ఘోరంగా. ఆయనకు కూడా నేను చెప్పిన. ఆ బాబుకి గూడా అబద్దాలు ఆడొద్దని. కానీ వాళ్ళు అన్యులు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళలో ఉండదు కాబట్టి ఎంత ఈజీగా అంటే అట్లా అంత ఈజీగా మాట్లాడతారు. మనం అబద్ధం ఎందుకు ఆడకూడదు అంటే అది మనకిచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ప్లస్ అబద్ధమాడుట యెహోవాకు హేయము. మన తండ్రికి ఇష్టం లేని పని మనం చెయ్యకూడదు. దేవుడు సత్యవర్తనుడు. మన ప్రభువు సత్యమునకు ఆయన యజమాని. అబద్ధమునకు కారకుడు ఎవరంటే సాతాను కాబట్టి అబద్ధమాడుట యెహోవాకు హేయము అని సామెతలు 12:22 వచనంలో ఉంది. నిజంగా ఆయనకు ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ విషయమే చూడండి. నా పిల్లలు నిజంగా ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు అంటే బాధనిపిస్తది, కోపం గూడా ఒస్తది. అదే మనము దేవుడు చెప్పిన మాట అబద్ధం ఆడొద్దు అని ఆయన చెప్పిండు గాబట్టి, మనం అబద్ధం ఆడినాం. చిన్న విషయమే కానీ పెద్ద విషయమని. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం అని ఉండదండి. ఆ తప్పు తప్పే ఏదైనా కానీ. చిన్న పాపం, పెద్ద పాపం అని బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం అని ఎక్కడ గూడా లేదు. చిన్నది చిన్నదే, పెద్దది పెద్దదైనా పాపం పాపమే. సో, అబద్ధమాట యెహోవాకు హేయము. సత్యవర్తనులు ఆయనకు ఇష్టమైన వారు. ఆయనకిష్టంగా ఉండాలంటే పర్వాలేదు. మనకు నష్టము జరిగినా పర్వాలేదు. మనము నిజమే చెప్పాలండి నిజంగా అంటే. అబద్ధం ఆడినప్పుడు ఒకసారి నేను అబద్ధం ఆడాను నిజంగా మీతో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుడికి తెలుసు. ఏంటంటే నేను కంటిన్యూయస్‌గా 1 వీక్ వెళ్ళలేదు. అటెండెన్స్‌కి వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోయేసరికి 1 వీక్ అటెండెన్స్‌కి వెళ్ళాలంటే చాలా పెద్ద తప్పు. కంపల్సరీ మనం వెళ్ళాలి. బట్ అక్కడ నా రిజిస్టర్‌లో నా పేరు దగ్గర మొత్తం అన్ని ఖాళీలే ఉన్నాయి. ఆమె సునీత అని జెప్పేసి ఆహ్, సూపర్వైజర్ అన్నమాట. "ఏంటి బ్యూలా నువ్వు ఇన్ని డేస్ నుంచి అటెండెన్స్‌కి రావట్లేదా? ఎందుకు రాలేదు నువ్వు చెప్పు?" అంటే యాక్చువల్లీ నేను 2 డేస్ లీవ్ ఉండే. దాని తర్వాత 3 డేస్ డ్యూటీకొచ్చాను గానీ, ఇంక నేనేం చెప్పానంటే అబద్ధం ఆడాను. "అక్క నాకు థర్డ్ డే గూడా లీవ్ ఉండే. సీఎల్ ఉండే అక్క" అని అబద్ధం చెప్పిన. చెప్పి కిందకొచ్చిన తర్వాత ఆమె తిడుతదన్న భయంతో చెప్పి వచ్చిన తర్వాత నా మనసులో ఎంత బాధ ఉంది తెలుసా అండి? నిజంగా అంటే చాలా అది పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన బాధ.
కిందకి రాగానే నిజంగా నేనెంత కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నానో, ఒక చిన్న మనిషి తిడతదని చెప్పి నేనంత అబద్ధం చెప్పాను గదా! అని జెప్పేసి అప్పుడే నేను కిందకొచ్చిన వెంటనే ఆఫీస్‌లోనే యూనిఫార్మ్ చేంజ్ జేసుకొని ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని, దేవా నిజంగా నన్ను క్షమించు తండ్రి. నేను మనుషులకు భయపడను గానీ నీకు భయపడలేదు. దయతో మన్నించి ఇంకెప్పుడు నేను అబద్ధం ఆడకుండా మీరు నాకు సహాయం చేయండి. ప్లీజ్ యేసయ్య నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం మనసు రిలీఫ్‌గా అనిపించిందండి. నిజంగా ఆహ్, అబద్ధము ఆడొద్దు. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. సామెతలు 19:22లో. నిజంగా అబద్ధికుని కంటే దరిద్రుడే మేలని దేవుడు చెప్తున్నాడు చూడండి. దరిద్రుడు శ్రేష్టమంట అబద్ధికుని కంటే. అందుకే అబద్ధం చాలా అసలు అసహ్యకరమైనది. ఇంకా అబద్ధ సాక్ష్యం అనేది పలకకూడదు. నిర్గమకాండము 26లో ఉంది. ఎవ్వరి పైన కూడా అబద్ధ సాక్ష్యం అనేది మనం పలకకూడదు. గాసిప్స్ ఉంటాయి కొన్ని కొన్ని వర్క్ ప్లేస్‌లలో. ఆయన అట్లా, ఈయనిట్లా, వాళ్ళిట్లా, ఇదిట్లా జరిగింది అని గాసిప్స్. వాటిలో కూడా మనము ఇన్వాల్వ్ అవ్వొద్దు. చాలా వరకు మా దగ్గర నేను వర్క్ చేసే ప్లేస్‌లో గాసిప్స్ చాలా ఉంటాయి. ఆమె అట్లా, ఈమె ఇట్లా అని జెప్పేసి. అట్లాంటి వాటిలో నాకు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. నేను అవ్వను. సో, వాళ్ళేం చేస్తారంటే, నేను ఇన్వాల్వ్ అవ్వను కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు గాసిప్స్ గంటలు గంటలు గాసిప్స్ మాట్లాడుతూనే ఉంటారు. అది వ్యర్థమైనవి. మనకు అవసరం లేదు కాబట్టి నేను దానిలో జాయిన్ అవ్వను. నా పనేదో నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇవన్నీ దేవునికి ఇష్టం లేనిది అబద్ధము ఇవన్నీ చూసుకున్నాం గదా! దేవుడు సత్యస్వరూపి. యోహాను సువార్త 14:6లో ఉంది గాబట్టి, మనము ఆయన పిల్లలమైతే కంపల్సరీ మన నోటి నుంచి నిజమే రావాలి. మనకది నష్టము కలిగినను, బాధ కలిగించినను, మనకది శిక్ష వస్తదని తెలిసినాను మనము సత్యమే మాట్లాడాలండి. అబద్ధములకు కారకుడు సాతాను కాబట్టి, మనము వాడి కుమారుల్లాగా ఉండగూడదు. దేవుని కుమారుల్లాగా ఉండాలి. దేవుని కుమార్తెల్లాగా ఉండాలి. ఒకవేళ మనకది నష్టం కలుగుతున్నా, మనకు బాధ కలిగిస్తున్నా, దాని ద్వారా మనకు నొప్పి జరుగుతుంది అని తెలిసి గూడా మనము నిజం చెప్పినప్పుడు, దేవుడెంత సంతోషపడతాడో తెలుసా అండి? నిజంగా అంటే చాలా సంతోషపడతాడు. ఆయనకు మనము సంతోషం తెచ్చే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి కానీ, సాతానుకు అలా ఉండకూడదు. ఆహ్, ఈ అబద్ధం ఆడితే వచ్చే ఫలితాలు చాలా ఉన్నాయి మనకు మన జీవితంలో. 1 కాదు, 2 కాదు. చాలా చాలా ఉన్నాయన్నమాట. సో, అబద్ధం ఆడితే వచ్చే ఫలితాల్లో ముఖ్యంగా కీర్తనలు 63:11లో అబద్ధమాడు వారి నోరు మూయబడుతుంది అని చెప్పేసి ఉందండి. సో, ఆడువారి నోరు మూయబడుతుంది అంటే దేవుడు నోరు మూసివేస్తాడు నిజం చెప్పాలంటే. అది ఎలాగైనా చెప్పలేము. చాలా డిసీజెస్ ఉన్నాయి. నువ్వు మాట్లాడకుండా. ఓరల్ క్యాన్సర్ ఒస్తే అసలు మాటలు రావు. పెరాలిసిస్ ఒస్తే మాటలు రావు. అలా అబద్ధమాడు వారి నోరు మూయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో ఒక పాస్టర్ ఉండే. చాలా మంచి సేవకుడు. చాలా అంటే చాలా మంచి సేవకుడు. అంకుల్ స్టార్టింగ్ డేస్‌లో అసలు నిజంగంటే ఆయన సేవ వలన చాలా మంది రక్షించబడ్డారు. హిందూస్ కన్వర్ట్ అయ్యారనమాట. అంత మంచి స్పీకర్ అనమాట. మంచి మెసేజ్ చెప్తారాయన. ఇంకా ఆయనకు స్వస్థత కార్యాలు గూడా దేవుడిచ్చిండు. ఆయన చేయి పెట్టి ప్రేయర్ చేస్తే చాలా చాలా మంచిగా అవుతుండే. స్వస్థత వస్తుండే. అట్లా మంచి పాస్టరు. ఇంకా ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన ఒక సంచి జోల వేసుకొని, చెప్పులేసుకొని తిరుగుతుండే. ఒకరి దగ్గర నుంచి డబ్బు ఆశించకపోతుండే, ఎవరైనా ఇస్తారని ఆశించకపోతుండే. ఏది లేదు. 24 గంటలు సేవ అన్నట్లనే ఉండుండే. అయితే ఈయన ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అందరూ ఇంకా ఇట్లా మంచిగుంటే ప్రేమిస్తారు గదా! ఆయనకు అందరూ డబ్బివ్వడం మొదలుపెట్టారనమాట. డబ్బివ్వడం మొదలుపెడితే ఆయన డబ్బు ద్వారా నిజంగా అంటే సాతాను ఎట్లా ఆయనను పడగొట్టిండంటే, ఆ డబ్బు తీసుకొని ఆయన తాగడము, తర్వాత స్మోకింగ్ చేయడము, తాగడము ఇట్లా చేస్తుండే. 24 గంటలు ఇంక తాగుడుకే బానిస అయిపోయిండు. దాని తర్వాత ఆయన తాగేసొచ్చి నిజంగా అండి, ఇది నిజంగా జరిగింది. ఎంత బాధాకరం తెలుసా? దేవుడింత బాధపడిండుండొచ్చు. మనమే తప్పులు చేసిన మనుషులమే ఆ వ్యక్తి గురించి బాధపడుతున్నామంటే, పరిశుద్ధుడు, సత్యవర్తనుడు, నిష్కళంకుడు, నిజమైన దేవుడు. ఆయన ఎంత బాధపడుతుంటారు చెప్పండి? ఆ పాస్టరు నిజంగా తాగుడుకు బానిస అయిన తర్వాత ఏమైందంటే, తాగేసి మెసేజ్ చెప్పడానికి వీధిలోకొస్తే, దేవుడు ఏం పనిష్మెంట్ ఇచ్చారంట ఆయనకి, ఆయన దేవుడు అని పేరు పలకకుండగా దేవుడు చేశాడు. ఏంటంటే ఆయనకు నత్తొచ్చేసింది. అన్ని రోజులు మంచిగున్న వ్యక్తికి దేవుడు అనే దగ్గర మాట పలకడానికి రాక జంప్ చేస్తుండే ఆయన. తె దే తె అన్నట్లు అంటుండే
తప్ప అస్సలు ఆ మాట పలకడానికి రాలేదు. యేసయ్య అనే మాట పలకడానికి రాలేదు. యెహోవా తండ్రి అనే మాట పలకడానికి రాలేదు. అప్పుడు చూసే జనాలకి ఎట్లా అర్థమవుతది? దేవుడు ఈయనకు శిక్ష విధించుడని అర్థమైపోయింది మాకు. ఇంకా ఆయన సేవ నుంచి తొలగిపోయిండు. అసలు ఎంత బాధాకరం. ఒకవేళ ఆయన ఆ రోజే దేవా నా తప్పుల్ని క్షమించు అని జెప్పేసి బాధపడి, దేవునితో పశ్చాత్తాపపడి, దేవునితో సంధి చేసుకునుంటే నిజంగా ఆయన క్షమించి మళ్ళా స్వస్థపరుస్తుండొచ్చు. పరిచయ దేవుడే మన దేవుడు. స్వస్థతని ఇచ్చే దేవుడే. నిజంగా మనము అబద్ధం ఆడినా, పాపం చేసినా దాన్ని దాచిపెట్టడం ద్వారా మనకు శిక్ష వస్తుంది తప్ప, మనము మన అతిక్రమంలో ఒప్పుకోనడం ద్వారా శిక్ష తప్పించుకోవచ్చు. ఆయన ప్రేమను గూడా పొందుకోవచ్చు. మరలా పొందుకోవచ్చు. అంతే గదండీ! మన పిల్లలు గూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళేదైనా అబద్ధం ఆడినప్పుడు, నా పిల్లలైతే కొన్ని కొన్ని సార్లు అబద్దాలాడినప్పుడు నాకు కోపమొచ్చి నేను చెప్తా. మీరు నిజం ఒప్పుకోండి. నిజం ఒప్పుకోవడం ద్వారా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను తప్ప, అబద్ధం ఆడితే మాత్రం నాకస్సలు నచ్చదు. మీతో మాట్లాడనని జెప్పేసి చెప్తా. సో, నా చిన్న కుమార్తె అయితే ఆమె ఖచ్చితంగా నిజమే చెప్తది. ఏడుస్తది. లేదు మమ్మీ ఇదే నిజం అని జెప్పి చెప్తది. నేను అబద్ధం అనుకున్నా అని ఆమెకు తెలిసిపోయి, లేదు మమ్మీ నిజమే చెప్తున్నా అని చెప్తది. బట్ మా అబ్బాయి కొన్ని కొన్ని సార్లు అబద్ధం చెప్తాడు. మళ్ళీ నేను కోపమయ్యేసరికి వాడు మళ్ళీ నిజం ఒప్పుకుంటాడు. మనకు ప్రేమొస్తది. అరే! నిజం చెప్పిన అట్లాగనే దేవుడు గూడా అండి మన తండ్రి కదా! మనం ఆయన పిల్లలము. ఆయన ప్రేమ ఎంతో అపారమైనది. ఎంతో స్వచ్ఛమైన ప్రేమ. అగాపే ప్రేమ. చివరి వరకు మనల్ని ఎత్తుకునే ప్రేమ గదా! ఆయన దగ్గర మనము అబద్ధం ఆడగూడదు. ఏ విషయంలోనూ అబద్ధం ఆడగూడదు. ఆయన ప్రేమను మనం కోల్పోవద్దు అబద్ధం ఆడి. నిజంగా అంటే చిన్నప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురం అక్కాచెల్లెలం కదా! గొప్ప కోసమని నేను చెప్పట్లేదు. కానీ జరిగిందే నేను చెప్తున్నాను. మా ముగ్గురు అక్కచెల్లెల్లో నేను చిన్నదాన్ని. పెద్ద అక్క షారా, రెండో అక్క ప్రియ, నేను మూడో ఆమెని బ్యూలా. ముగ్గురం ఆడపిల్లలమే. ఆహ్, డ్యాడీకి నిజం చెప్పేది నేనొక్కదాన్నే మా ముగ్గురిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొట్టుకున్నామనుకోండి, డ్యాడీ రాగానే తెలిసిపోతుండే. మేమందరం సీరియస్‌గా మొహాలు పెట్టుకొని ఏడ్చుకుంటూ అట్లా ఉంటుండే. అయితే అక్క వాళ్ళిద్దరూ ఈమెనే కొట్టింది డ్యాడీ ఫస్టు, ఆమెనే కొట్టింది డ్యాడీ ఫస్టు ఇట్లా కొట్లాడుకుంటుండే. ఫస్ట్ డ్యాడీ ఏమనకపోతుండే నా దగ్గరికే వస్తుండే. అమ్మ నువ్వు చెప్పు నిజం చెప్పు ఫస్ట్ ఎవరిది తప్పు? ఎవరు స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ గొడవ? అని నన్నే అడుగుతుండే. నేను చెప్తుండే. డ్యాడీకి తెలుసు. కొన్ని కొన్ని సార్లు డ్యాడీకి ఇష్టం లేని పనులు కొన్ని ఇంట్లో జరిగినాయంటే, డ్యాడీ అమ్మని గూడా అడగకపోతుండే. ఎవ్వరిని అడగకపోతుండే. డైరెక్ట్ నా దగ్గరికే వచ్చి, "బ్యూలా ఏమైందసలు చెప్పు తల్లి నువ్వు, నువ్వు చెప్పు" అంటే, డ్యాడీ తిడతారని తెలుసు. ఒకవేళ అది బయటకొస్తే, ఆ నిజం బయటకొస్తే డ్యాడీ తిడతారని తెలిసినా, నేను నిజమే చెప్పేదాన్ని. డ్యాడీకి ఇంతవరకి గుర్తుంది నా నా గురించి. ఎందుకంటే నేను ఇంతవరకు చిన్నప్పుడు అబద్ధం చెప్పలేదు ఆయనకి చాలా నమ్మకం. నా దగ్గరికే వస్తుండే. అట్లా నమ్మకం అండి. మనం నిజం చెప్పడం ద్వారా గూడా మన పైన నమ్మకం గూడా వస్తది దేవుడికి. ఇంకా అబద్ధమాడు వారిని దేవుడు నశింపచేయును అని జెప్పి కీర్తనలు 5, 6 అధ్యాయంలో ఉంది. నిజంగా మనము ఒక చిన్న అబద్ధం ద్వారా నశించిపోవుట ఆయనకిష్టం లేదు. కాబట్టి మన అతిక్రమలను మనం ఒప్పుకొని, మన పాపములను ఒప్పుకొని, అబద్ధమాడిన ఒప్పుకొని, ఆయన క్షమాపణ దగ్గరికి వస్తే ఆయన క్షమించే దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకా అబద్ధమాడు వారు మోక్ష రాజ్యమును కోల్పోదురు. ఇంత చిన్న అబద్ధం ద్వారా మనము పరలోక రాజ్యంని కోల్పోతాం కూడా. కాబట్టి ఇవాళ రేపు ఎలా ఉందంటే అబద్ధం అనేది చాలా చిన్న పాపంలాగా అయిపోయింది. చిన్నది అన్నట్లుగా అసలది పాపమే కాదు అన్నట్లుగా అయిపోయింది ఇవాళ రేపు. కాబట్టి ప్రతి ఒక్కరము మనము అబద్ధం ఆడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ అబద్ధాలన్నీ ఎలా వస్తున్నాయి? అంటే ఒకటే నాలుక. నాలుక యాకోబు గ్రంథము మూడో అధ్యాయము 5, 6లో ఉంది. నాలుక చిన్న అవయవమైనను బహుగా దరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన ప్రాపంచకమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకం చేత చిచ్చు పెట్టబడును. నిజముగా చిన్న అవయవమే నాలుక. కానీ దాని నుంచే కదా అబద్ధాలన్నొచ్చేవి. నిజంగా ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అన్న విధముగా ఒక చిన్న మాట వలన మనకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయండి. నిజంగా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది మనం చూసిన వాళ్ళమే. ఎంత చిన్న మాట బట్ ఆ మాట వలన ఒక అడవిని తగలబెట్టినట్టుగా ఒక జీవితమే, ఒక సంసారమే తగలబడిపోతుంది. ఒకరి జీవితమే నాశనం అయిపోతుంది నిజం చెప్పాలంటే. కాబట్టి మనం దేవుని వేడుకోవాలి. ఆహ్, కీర్తనలు 141 మూడో అధ్యాయంలో ఉంది గదా!
ప్రభువా యెహోవా నా నోటికి కావలి ఉంచుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నిజంగా ఇవన్నీ మనకు తొలగిపోవాలి అంటే దేవుడే సహాయం చేయాలి. నిజంగా మన చేతిలో లేదు. ఆ సమయం వచ్చినప్పుడు మనము పడిపోకుండగా, ఆ సమయం వచ్చినప్పుడు మనం లోబడకుండగా దేవుడే మనకు సహాయం చేయాలి. ప్రతిరోజు మనము ప్రార్థించుకున్న ప్రార్థన ద్వారా దేవుడు మనకు సహాయం చేశారు. ఏ సమస్య వచ్చినను, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు వచ్చినను వాటిలో దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన కృప ద్వారా నడిపించుకుంటాడు. నిజంగా ఫస్ట్ టైమ్ అని నేను చెప్పింది. దయతో మన్నించండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ చిన్ని మెసేజ్ ద్వారా ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.